ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక నెల రోజుల పాటు వేరియస్ లెవెల్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇచ్చింది కాదు, కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. ఏదో కూనా రవి గారు చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీయో, లేదంటే ఎంపీ భరత్ గారు ఆనరీ చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీనో, లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒక ఎంపీ గారు సెక్రటరీ అనో, వాళ్ళేదో సర్టిఫికేట్లు ఇచ్చేసారు, దానికి వీళ్ళు ఓకే అన్నారంటే ఆధారాలు తీసుకురండి, ప్రూవ్ ఇట్. ఎక్కడ ఆధారాలు లేవు. చాలా పారదర్శకంగా శాప్ ఆధ్వర్యంలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేశాం. కానీ మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష. సో శాప్ ఆధ్వర్యంలో కూడా ఈ స్పోర్ట్స్ డిఎస్సి కోట కూడా పకడ్బందీగా మేము నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆరోపణలు వచ్చినప్పుడు గౌరవ సభ్యులకి ఒక మంత్రిగా నేను సమాధానం చెప్పాలి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక నెల రోజుల పాటు వేరియస్ లెవెల్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇచ్చింది కాదు, కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. ఏదో కూనా రవి గారు చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీయో, లేదంటే ఎంపీ భరత్ గారు ఆనరీ చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీనో, లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒక ఎంపీ గారు సెక్రటరీ అనో, వాళ్ళేదో సర్టిఫికేట్లు ఇచ్చేసారు, దానికి వీళ్ళు ఓకే అన్నారంటే ఆధారాలు తీసుకురండి, ప్రూవ్ ఇట్. ఎక్కడ ఆధారాలు లేవు. చాలా పారదర్శకంగా శాప్ ఆధ్వర్యంలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేశాం. కానీ మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష. సో శాప్ ఆధ్వర్యంలో కూడా ఈ స్పోర్ట్స్ డిఎస్సి కోట కూడా పకడ్బందీగా మేము నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆరోపణలు వచ్చినప్పుడు గౌరవ సభ్యులకి ఒక మంత్రిగా నేను సమాధానం చెప్పాలి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక నెల రోజుల పాటు వేరియస్ లెవెల్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇచ్చింది కాదు, కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. ఏదో కూనా రవి గారు చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీయో, లేదంటే ఎంపీ భరత్ గారు ఆనరీ చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీనో, లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒక ఎంపీ గారు సెక్రటరీ అనో, వాళ్ళేదో సర్టిఫికేట్లు ఇచ్చేసారు, దానికి వీళ్ళు ఓకే అన్నారంటే ఆధారాలు తీసుకురండి, ప్రూవ్ ఇట్. ఎక్కడ ఆధారాలు లేవు. చాలా పారదర్శకంగా శాప్ ఆధ్వర్యంలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేశాం. కానీ మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష. సో శాప్ ఆధ్వర్యంలో కూడా ఈ స్పోర్ట్స్ డిఎస్సి కోట కూడా పకడ్బందీగా మేము నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆరోపణలు వచ్చినప్పుడు గౌరవ సభ్యులకి ఒక మంత్రిగా నేను సమాధానం చెప్పాలి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక నెల రోజుల పాటు వేరియస్ లెవెల్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇచ్చింది కాదు, కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. ఏదో కూనా రవి గారు చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీయో, లేదంటే ఎంపీ భరత్ గారు ఆనరీ చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీనో, లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒక ఎంపీ గారు సెక్రటరీ అనో, వాళ్ళేదో సర్టిఫికేట్లు ఇచ్చేసారు, దానికి వీళ్ళు ఓకే అన్నారంటే ఆధారాలు తీసుకురండి, ప్రూవ్ ఇట్. ఎక్కడ ఆధారాలు లేవు. చాలా పారదర్శకంగా శాప్ ఆధ్వర్యంలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేశాం. కానీ మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష. సో శాప్ ఆధ్వర్యంలో కూడా ఈ స్పోర్ట్స్ డిఎస్సి కోట కూడా పకడ్బందీగా మేము నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆరోపణలు వచ్చినప్పుడు గౌరవ సభ్యులకి ఒక మంత్రిగా నేను సమాధానం చెప్పాలి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ.